నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. దక్షిణ చైనా సముద్రంలో చైనీస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది కత్తులు గొడ్డలతో ఫిలిప్పీన్స్ నావికాదళ నౌకపై దాడి చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా దాడికి సంబంధించిన ఫుటేజ్ను తాజాగా ఫిలిప్పీన్స్ మిలిటరీ విడుదల చేసింది. అయితే దీన్ని భారత్ చైనా దళారుల మధ్య 2020 లడఖ్లోని గాల్వాన్ లోయలో జరిగిన సంఘటనలతో పోలుస్తున్నారు. స్పాట్లో దీవుల్లోని రెండవ థామస్ షోల్ సమీపంలోని సియర్రా మాడ్జే అనే శిథిలావస్థ యుద్ధ నౌకలో ఉన్న మెరైన్లను తరలించే సమయంలో ఫిలిప్పీన్స్ నౌక చట్టవిరుద్ధంగా జలాల్లోకి ప్రవేశించిందని పేర్కొంటూ చైనా కోస్ట్ గార్డ్ ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగింది. చైనా దళాలు కత్తులు గొడ్డలతో వారి నౌకలపై దాడి చేశారు. పడవలను ఎటూ కదలకుండా చుట్టూ చైనా పడవలను అడ్డుపెట్టి వారిని బెదిరించారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడు బ్రొటన వేలు తెగిపోయింది. అయితే ఫుటేజ్లో కనిపించిన దాని ప్రకారం ఒక చైనీస్ బోట్ ఫిలిప్పీన్స్ పడవలను కర్రతో కొట్టినట్టుగా ఉంది. మరో వ్యక్తి పడవను కత్తితో పొడిచినట్లు కనిపిస్తుంది. మరొకరి చేతిలో గొడ్డలు పట్టుకుని ఫిలిప్పీన్స్ సిబ్బందిని బెదిరిస్తున్నారు. ఈ ఘటనపై ఫిలిప్పీన్స్ ఆర్మీ స్పందించింది. చైనా కోస్ట్ గార్డ్ సముద్రపు దొంగల్లా దాడికి తెగబడ్డారని పేర్కొంది. మా సైనికుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు, అయినా కూడా ఆయుధాలను కలిగి ఉన్న చైనా కోస్ట్ గార్డును ధైర్యంగా ఎదుర్కొన్నారు. మా పడవల నుంచి తీసుకున్న వస్తువులు పరికరాలను తిరిగి ఇవ్వాలని, నష్టానికి పరిహారం చెల్లించాలని పేర్కొంది. దీనిపై చైనా స్పందిస్తూ కోస్ట్ గార్డ్ చట్టానికి అనుగుణంగా ఫిలిప్పీన్స్ నౌకలపై అవసరమైన నియంత్రణ చర్యలు మాత్రమే తీసుకున్నామని, వారిపై దాడులు చేయలేదని, సంయమనంతో వ్యవహరించామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఫుటేజ్ను సైతం చైనా విడుదల చేసింది. అయితే ఫిలిప్పీన్స్ విడుదల చేసిన ఫుటేజ్లో చైనా సిబ్బంది చేతిలో కత్తులు ఆయుధాలు ఉన్నట్లు కనిపిస్తుండగా చైనా ఫుటేజ్లో మాత్రం ఆయుధాలు లేకపోవడం గమనార్హం.